హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అనుష హనీ బ్లాగ్స్. నేను ఏంటంటే పొట్లకాయ కర్రీ చేయబోతున్నాను. సో నా స్టైల్ ఎలా చేయబోతున్నాను చూసేద్దాం పదండి. ఇషు ఏం చేస్తున్నావు? అక్కడ పెడుతున్నావు కదా, మళ్ళీ ఏం తీసినావు? ఏం చేస్తున్నావు? డాడీసుని కుడుతుంది కుడుతుడు డాడీసుని డాడీసుని కుడుతుడు. సో గైస్, మంచిగా కడిగేసుకొని మనము నేను వీడియోలు చూపించినట్టుగా మంచిగా ఉప్పు పసుపు వేసేసి మంచిగా కొన్ని వాటర్ వేసేసి వాటికి పట్టించి నీట్గా కడిగేసుకుంటే వాటిపైన ఉన్న ఏదైనా బూడిద లాంటిది అంతా కూడా నీట్గా వాష్ అయిపోతుంది. అండ్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని వేయించాక ఈ ఏమంటారు పొట్లకాయనైతే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాతకి అవి మగ్గాక పసుపు, మనం టేస్ట్ తగినట్టు సాల్ట్ అండ్ కారం వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది, సో అందుకని ఇప్పుడు చెప్పేస్తున్నాను అనమాట. కారం వేసేసుకొని మగ్గించుకోవాలి. అండ్ ఫైనల్గా ఏం వేసుకోవాలంటే కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. సో అదే ఈ కర్రీకి టేస్ట్ అనమాట. కొబ్బరి పొడి వేసి కొంచెం మమ్మీ వేసిన కొంచెం ఎల్లిపాయ కారం ఉంటే వేసేసాను. అప్పుడు దానికి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. సో క్లిప్ మిస్ అయింది, అందుకని నేను ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్, ఈరోజు అయితే చూడండి, చూడండి ఇలా మా టీచర్ స్మాల్ ఎగ్జామ్ పెట్టింది. ఈరోజు చూడండి 1 పెట్టింది. ఎంతవరకు రాసినవి వాళ్ళ స్కూల్లో? 60 వరకు రాసేసినావా? ఏ గుడ్ గర్ల్. అందుకే ఇలా మీ టీచర్ నిన్ను ఏమంటుంది? నువ్వు చాలా గుడ్ గర్ల్ అయిపోయినావంట కదా. అవును, క్లాస్లో నువ్వే ఫస్ట్ అంట. గిన్నె వచ్చిన మొత్తం ఫినిష్ చేసినావా? గిన్నె వచ్చిన మరి డైలీ స్కూల్కి వెళ్తావా? ఏ ఓకే ఓకే, బాయ్ బాయ్ చెప్పు అందరికి. బాయ్. సో గైస్, ఇది వాళ్ళ వీడియో అనమాట. నా స్టైల్లో పొట్లకాయ కర్రీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ హనీ ఇప్పుడు వచ్చిందనమాట స్కూల్ నుంచి. తనని హోంవర్క్ చేయించి ఇంకా ఫ్రెషప్ చేయించి తినపెట్టి పడుకోబెట్టాలి. అండ్ మరిన్ని వ్లాగ్స్ కోసం అనుష హనీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ గాయస్.